చక్కగా చదువుకోమని తల్లిదండ్రులు చెబితే ఆ మాటలు పెడచెవిన పెట్టాడు. కాయకష్టం చేయకుండా సంపాదించేందుకు అలవాటు పడ్డాడు. అందుకోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇంటర్ కూడా పాస్ కాలేదు, కానీ ప్రభుత్వ ఉద్యోగిగా చలామణి అవుతున్నాడు. చివరకు విషయం పోలీసులకు చేరింది. దర్యాప్తు మొదలుపెట్టగానే వెదకపోయిన తీగ కాలికి తగిలినట్లు అతడే వచ్చి వారి చేతికి చిక్కాడు. ఇంతకీ ఎవరతను? అతను చేసిన మోసమేంటి? చివరికి అతని మోసం ఎలా బయటపడింది? అతడొక ఎస్ఐ, కాని ఇంటర్ కూడా పాస్ కాలేదు. అదేంటి, ఇంటర్ పాస్ కాకుండా ఎస్ఐ ఏంటి అనుకుంటున్నారా? అది అతగాడి లెక్క. యూనిఫామ్ ధరించి నిజమైన పోలీసులా బిల్డప్లిస్తూ కనిపించిన వారిపై అధికారం చెలాయించాడు. ఉద్యోగాలిప్పిస్తానంటూ పలువురికి టోపీ పెట్టాడు. గ్రామీణ యువతకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి లక్షలు వసూలు చేశాడు. ఎస్ఐనంటూ ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అద్దెకు దిగిన చోట డబ్బులివ్వకుండా రాత్రికి రాత్రే అడ్రస్ తెలియకుండా చెక్కేయడం అతడికి పరిపాటి. అలా తప్పించుకుని తిరుగుతున్న అతడ్ని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. అసలు ఎవరీ ఘరానా మోసగాడు? శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చల్లాపల్లికి చెందిన అనిల్ కుమార్కు చిన్నప్పటి నుంచి చదువు వంటపట్టలేదు. జల్సాలకు అలవాటుపడి డబ్బు సంపాదనపై దృష్టి పెట్టాడు. సులభంగా సొమ్ములు సంపాదించేందుకు తప్పుడు మార్గాలను ఎంచుకున్నాడు. పోలీస్ యూనిఫామ్ అయితే తనకెవరూ అడ్డు చెప్పబోరని, అసలు దానికి ఏమాత్రం తీసిపోని విధంగా నకిలీ యూనిఫామ్ తయారు చేయించుకున్నాడు. ఎస్ఐనని చెప్పుకుని తిరుగుతూ కార్లు అద్దెకు ఇచ్చేవారిని సంప్రదిస్తూ ఖరీదైన కార్లలో తిరుగుతూ ఉండేవాడు. ఎస్ఐగా చలామణి అవుతూ ఖరీదైన కార్లలో తిరుగుతున్న అనిల్ కుమార్ ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటక రాష్ట్రంలో అనేక చోట్ల మోసాలకు పాల్పడ్డాడు. తాను అద్దెకు తీసుకున్న కారులోనే వంట సామగ్రి పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. కర్ణాటకలోని గౌరబిదనూరులో 2 చోట్ల ఇళ్లు అద్దెకు తీసుకుని రాత్రికి రాత్రి అద్దె ఎగ్గొట్టి సామాన్లు కారు డిక్కీలో పెట్టుకుని నిందితుడు పరారయ్యాడు. అక్కడ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నపాటి మొత్తమే కావడంతో అటు పోలీసులు కాని ఇటు ఇంటి యజమానులు కాని సీరియస్గా తీసుకోకుండా వదిలేస్తూ వచ్చారు. కళ్యాణదుర్గం మండలం తిమ్మ సముద్రంలో మనోహర్ అనే కారు ట్రావెల్స్ యజమాని ఫిర్యాదుతో అనిల్ కుమార్ విషయం వెలుగులోకొచ్చింది. అనిల్ కుమార్ అనే వ్యక్తి తాను ఎస్ఐనని చెప్పి కారు బాడుక్కు అడిగినాడు. సదరు మనోహర్ తన కారును మారుతి సుజుకి డిజైర్ కారును 75,000కు నెలకు బాడుక్కు ఇచ్చినాడు. అయితే అడ్వాన్స్గా 27,000 ఇచ్చి ఒక నెల అయిన తర్వాత మిగతా 48,000 అడిగితే ఆయన ఫోన్ ద్వారా సంప్రదిస్తే ఆయన ఎక్కడ ఫోన్ లిఫ్ట్ చేయడము, తర్వాత ఆయన ఫోన్ రిసీవ్ చేయకపోవడం వల్ల తాను స్టేషన్కు ఫిర్యాదు చేయడమైనది. సార్, సదరు అనిల్ కుమారు తెల్లాపల్లి గ్రామము సోమందేపల్లి మండలము అతనిది. తాను ఎస్ఐనని పీటీసీలో ట్రైనింగ్ చేస్తున్నానని చెప్పి తీసుకొని నా కారు బాడుకు తీసుకున్నాడు సార్. అయితే ఈ రోజుటి వరకు తన ఆచూకీ కనపడలేదు. తర్వాత ఆయన ఫోన్ ద్వారా సంప్రదిస్తే కూడా ఆచూకీ కనపడలేదు సార్. అదేవిధంగా ఫోన్ కూడా రిసీవ్ చేయట్లేదని చెప్పి ఇచ్చిన ఫిర్యాదు వరకు మేము అతని మీద కేసు నమోదు చేయడమైనది. మనోహర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా నిందితుడు పట్టుబడ్డాడు. బోరంపల్లి దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా సదరు అనిల్ కుమార్ తన కారును తీసుకుని వస్తుండగా మమ్మల్ని చూసి పారిపోవాలని ప్రయత్నిస్తే వెంటనే నేను నా సిబ్బంది పట్టుకొని ఆయన్ని విచారించగా, అవును సార్, నేను సదరు మనోహర్ అనే వ్యక్తి దగ్గర నేను కారు బాడుకు తీసుకున్నాను, ఇట్లా నేను ఎస్ఐనని కూడా చెప్పి తీసుకున్నందువల్ల ఈరోజు ఈ విధంగా మోసం చేసినాను అని చెప్పినందువల్ల ఆయన అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచినాము. సదరు అనిల్ కుమార్ పైన అనంతపురం 2 టౌన్లో కూడా కేసు నమోదైంది. అదేవిధంగా మైదుకూరు, పొద్దుటూరు, గోరంట్లలో కూడా తాను కొన్ని చోట్ల చేశానని చెప్పాడు. అయితే అక్కడ ఎటువంటి కేసులు నమోదు కానందువలన అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచినాం. అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడి నుంచి కారు, పోలీస్ యూనిఫామ్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.